హైడ్రా ఇప్పుడు ట్రాఫిక్ నియంత్రణపైన కూడా దృష్టి పెట్టింది. ట్రాఫిక్ ఉన్నతాధికారులతో సమీక్ష చేశారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలపై చర్చించారు. ఇక పెరుగుతున్న వాయు కాలుష్యం పైన కూడా ఫోకస్ పెట్టారు. ప్రజల ఇళ్లను కూల్చే అధికారం రేవంత్ కు ఎవరిచ్చారని ప్రశ్నించారు ఎంపీ ఈటెల. ప్రజల కడుపు కొట్టడం ప్రజాపాలన అన్నారు. ఢిల్లీకి కప్పం కట్టేందుకే హైడ్రా తెచ్చారని, దమ్ముంటే హైడ్రా మూసీపై చర్చకు రావాలన్నారు. ఇక మూసీలో పేదవాళ్లెవ్వరినీ బలవంతంగా ఖాళీ చేయించడం లేదన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. నగరం సురక్షితంగా ఉండాలంటే మూసీ ప్రక్షాళన అనివార్యమన్నారు. ప్రభుత్వ ఆస్తులు కబ్జా చేసిన వాళ్లపైనే హైడ్రా చర్యలు తీసుకుందన్నారు. మరోవైపు లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా జరిగింది. కల్తీ నెయ్యితో లడ్డూ తయారీ చేస్తున్నట్లు ఆధారాలు లేవన్న ధర్మాసనం విచారణ జరగకముందే ప్రకటన చేయడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోందన్నారు. సీఎం ప్రకటనకు ఎలాంటి ఆధారం లేదన్నారు. ఇక మూడా భూముల వివాదం కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మెడకు చుట్టుకుంటోంది. సిద్ధరామయ్యపై ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. సిద్ధరామయ్యతో పాటు ఆయన భార్య పార్వతి, బావమర్ది మల్లికార్జున స్వామిపై కేసు నమోదైంది. నిర్మలా సీతారామన్ కు కర్ణాటక హైకోర్టులో ఊరట లభించింది. బెంగళూరు పోలీసుల విచారణపై అక్టోబర్ 22వ తేదీ వరకు స్టే విధించింది. పలు కంపెనీల నుంచి బీజేపీ కోసం నిర్మలా సీతారామన్ బలవంతంగా ఎలక్టోరల్ బాండ్స్ పేరుతో బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారని కేసు నమోదైంది. దీంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. ఇక ఫైనలీ అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు అగ్రరాజ్యం మరో అవకాశం కల్పించింది. అదనంగా 2.5 లక్షల వీసా అపాయింట్మెంట్లను అందుబాటులో ఉంచుతున్నట్లు ప్రకటించింది. గతేడాదిలాగే ఈసారి కూడా భారీ సంఖ్యలో స్టూడెంట్స్ వీసాలు జారీ చేయనున్నారు.